లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎవరి పేపర్ నా దగ్గర ఉంది. నాదే టీచర్. ఓహో మీదేనా? తమరు బాబీ నుంచి ఫ్లఫీగా ఎప్పుడు పేరు మార్చుకున్నారో చూసావా? లేదు టీచర్. నీ దాంట్లో చూసి సరే మరి ఫ్లఫీ అనే పేరు ఎట్లా వస్తుందమ్మా? పాపం తెలీదు. సరే చూసావు కనీసం ఆన్సర్లన్నా అని కరెక్ట్ రాయాలి కదా. మొత్తం అని తప్పు, అన్ని తప్పు. చూసేస్తా కూడా అని తప్పు అని తప్పు. వీళ్ళేంటి ఇంతగా నవ్వుతున్నారు? ఏందో టీచర్ కి ఇలా దొరికిపోయా. రే బాబీ ఏంట్రా గోపి? అందరు ఇక్కడ తిరగండి. సరే ఇప్పుడు నేను మ్యాథ్స్ పేపర్స్ ఇస్తాను. ఇయ్యండి టీచర్. ఫస్ట్ ఎవరి పేపర్ వస్తుందో ఏమో. లక్కీ. అమ్మో నా పేపరే. 30కి 2 మార్క్స్ మ్యాథ్స్ లో. ఏంటి బాగానే రాశాను కదా. భుజమ్మా ఊరికనే ఉండు. ఈ టీచర్ ఒకటి ఉండు ఒకసారి చూసుకుందాం. ఏంటి లక్కీ ఆ మార్క్స్? అసలు ఎందుకు నీకు అంత తక్కువ వచ్చాయి? టీచర్ ఎంత ప్రాక్టీస్ చేయని రాలేదు టీచర్. ఇంకొద్దు అట్లా రిపీట్ చేయలేను టీచర్. సరే నెక్స్ట్ టైం అట్లా రిపీట్ చేయొద్దు. ఇంకా మోర్ ప్రాక్టీస్ చేయి, అప్పుడు నీకు ఇంకా బాగా ఓకే వస్తాయి. టీచర్. అమ్మయ్య వదిలేసి. నెక్స్ట్ భుజమ్మా. ఇంకా నాకెన్ని వచ్చినాయో. 30కి 22 మార్క్స్. ఏం తగ్గినాయి మ్యాథ్స్ లో? అది టీచర్ పక్కింటి ఆంటీ వచ్చి సీరియల్ గురించి మాట్లాడుతుంటే ఎగ్జామ్ మర్చిపోయా టీచర్. అలా దాని మీద ధ్యాస పెట్టి ఇదిలా మర్చిపోవద్దు. నెక్స్ట్ టైం రిపీట్ చేయండి టీచర్. ఇప్పటికైతే వదిలేండి. నెక్స్ట్ టైం ఇద్దరు రిపీట్ చేయకండి, ఓకేనా? ఓకేలే టీచర్. ఫ్లఫీ 24 30కి. నీకు 24 వచ్చినాయా? బుజ్జమ్మా ఇక్కడ నేను తనతో మాట్లాడుతున్నా కదా. ఎందుకమ్మా అంత కోపం? ఎందుకు మా 6 మార్క్స్ పోయా? సరే సరే నెక్స్ట్ టైం అట్లా రిపీట్ చేయొద్దు. నెక్స్ట్ టైం నేను కూడా అట్లా యాక్సెప్ట్ చేయను. వెరీ గుడ్. శిశిరా 30 out of 30. ఎక్సలెంట్ శిశిరా. చూడండి తనని చూసి నేర్చుకోండి. అవుట్ ఆఫ్ తెచ్చుకుంది. అన్నీ ఒకటే రైతు లేకుంటే బ్యాలెన్స్డ్ గా ఇయ్యచ్చు కదా టీచర్. పర్వాలేదు ఇస్తే నీకేమైనా ప్రాబ్లమా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నెక్స్ట్ బాబీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ ఇయర్ గారు స్కూల్కి వచ్చేదే ఎప్పుడు, మళ్ళీ వచ్చినప్పుడు సరిగ్గా సక్రమంగా చదువుకుందాం అనేది కూడా లేదు. 0. అరే ఏంట్రా ఇది? టీచర్ అది నువ్వు రాసిన ఒకటి రాయకపోయిన ఒకటి. ఇంకా ఊరికే ఎందుకు ఇలా గోకినా? ఇంకోటి 19 లోనా? మళ్ళీ 30 + 42 + 41 నో. 86 × 2 నో. గర్ల్స్ కూడా మళ్ళీ చాలా అల్లరి అయిపోయారు. 0. మీ పేరెంట్స్ అంత కష్టపడి మిమ్మల్ని ఇక్కడ స్కూల్ కి పంపిస్తుంటే మీరు తెచ్చుకునే మార్క్స్ ఇదా? చదువుకోకుండా ఎందుకు ఇట్లా 0 వచ్చినాయి? అది పూజ సామాన్లు ఏంటి ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఇదేనా? ఈ పేరెంట్స్ కష్టపడి చదివిస్తా అంటే మీరు ఏమైనా తెచ్చుకునేది. ఈసారి మార్క్స్ చూడకూడదు, నేను చూస్తే బాగుండదు. సరే సరిపేస్తాలే టీచర్. శిష్టాన్ని చూసి నేర్చుకోండి అందరూ. అవుట్ ఆఫ్ తెచ్చుకోండి. అబ్బో ఈ అమ్మ ఒకటి సరస్వతి. మీరంతే అబ్బో లీవే అనుకుంటా ఉండండి. అవుట్ ఆఫ్ తెచ్చుకోద్దండి. సరే సర్లేండి టీచర్. ఈ మార్కులు చెప్పడం కూడా వేస్ట్. అందరికి టన్నులు వచ్చినాయి. తీసుకోండి. ఏంటమ్మా ఈ మార్క్స్? చూడడానికి నాకే చాలా బాధ వేస్తుంది. మీకేం అనిపించట్లేదా? అక్కడ మీ పేరెంట్స్ ఎంత కష్టపడి మిమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారు. మీరు కొంచెమన్నా వాళ్ళ గురించి ఆలోచించారా? ఆలోచించలేదే. ఎప్పుడు చదువుని ఇష్టంతో చదవాలి, కష్టంతో కాదు. అలాగే టీచర్. సరే ఐ హోప్ నెక్స్ట్ టైం అన్నా మీరు బాగా మంచి మార్క్స్ తెచ్చుకుంటారని అనుకుంటున్నాను. బాగా చదువుకోండి, ఓకేనా? సరే టీచర్. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి నా ప్రైజెస్ కూడా ఉంటాయి. టీచర్ సారీ టీచర్, తెలుసో తెలియకో తప్పు చేశాము. నెక్స్ట్ టైం ఇలా రిపీట్ చేయం. బాగా చదివి బాగా మంచి మార్కులు తెచ్చుకుంటాం టీచర్. నేను కూడా టీచర్ నెక్స్ట్ టైం బాగా తెచ్చుకుంటాను టీచర్ మార్కులు. గుడ్. అదే కదా నాన్న మీ నుంచి మేము కోరుకుండేది. మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాలి. కూర్చోండి. తప్పకుండా టీచర్.